రైట్ శంకరి. సో కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో ఎన్నికల ముందు అదానిని దొంగ అని అన్నావు, సో ఇప్పుడు మరి అదానిని దావోస్ లో ఎలా కలిసావు మరి అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తుంది అని చెప్పి ఆయన తీవ్రంగా విమర్శలు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం అప్డేట్స్ చూసినట్లయితే కనుక ఎన్నికల ముందు అదానిని దొంగ అన్నావు, ఆయన దోచిన 13 లక్షల కోట్లు ప్రధానికి బీజేపీకి వెళ్తాయని విమర్శించావు. ఇప్పుడు అదానిని ఎలా కలిశావు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మొన్నటి వరకు అదానిని దొంగ అన్న రేవంత్ ఇప్పుడు దావోస్ సాక్షిగా ఆయనతో అలైబాలై చేసుకున్నారు అని, ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఎరువుల కోసం లైన్లో నిలబడడం, వాటిని పోలీస్ స్టేషన్లు పెట్టి పంపిణీ చేసే పరిస్థితులు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం 6 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సో అక్కడ కేటీఆర్ కొన్ని సమావేశాలు నిర్వహించడం జరిగింది. సో ఆ సమావేశాల్లో అక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నో విమర్శలు చేశావు, దొంగ అని విమర్శించావు అదానిని, అక్కడికి వెళ్లి కలవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కేటీఆర్ రేవంత్ పైన విరుచుకుపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 అని కేటీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9న సీఎం అవుతున్నా అదే రోజు రైతు రుణమాఫీ చేస్తానని పదే చెప్పిన రేవంత్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రైతు బంధు 15,000 ఇస్తామని, పింఛన్ 4,000 ఇస్తామని చెప్పి వాటి పెంపుపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదని ఆరోపించారు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ ప్రకటిస్తే తాము హామీ ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారన్నారు. గెలుపు బాట కష్టమేమీ కాదు. పార్టీపై గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనే ఉందని కేటీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బలంగా ఉన్న తమ పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం కష్టమేమీ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించాలి అనే లక్ష్యంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లేటట్లు చేశామని అన్నారు. దీంతో ప్రభుత్వం, పార్టీ మధ్య తేడాను ప్రజలు తెలుసుకోలేకపోయారు అని అభిప్రాయపడ్డారు. వంద రోజుల్లో తాము ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 6 గ్యారంటీ స్కీమ్లను కూడా చెప్పింది. ఆ 6 గ్యారంటీ స్కీమ్లను 100 రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాట చెప్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రము 6 గ్యారంటీ స్కీమ్ల పైన ఇప్పటికే మనం చూస్తున్నాము విమర్శల దారిని మొదలు పెట్టింది. ఎప్పుడు అమలు చేస్తారు, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల్ని అమలు చేస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, మేము ఇచ్చినటువంటి రైతు బంధు ఎకరానికి 5,000 మాత్రమే ఇస్తా ఉన్నారు, అది కూడా అందరికీ అందలేదనేటువంటి విమర్శల్ని చేస్తా ఉన్నారు. ఇంకా ఇతర గ్యారంటీ స్కీమ్లను కూడా ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు అంటూ ఈ విధంగా ఎదురుదాడి అయితే అప్పటికే మొదలు పెట్టారు. అయినా 6 గ్యారంటీ స్కీమ్లని మాత్రమే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ 6 గ్యారంటీలతో పాటుగా 420 హామీలను ఇచ్చారు. ఈ 420 హామీల పైన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పి ఈ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశాల్లో, పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో పదే ప్రతి సమావేశంలోనూ కూడా కేటీఆర్ పార్టీ వర్గాలకు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం విఫలమవుతుంది, అలాగే హామీలు ఇచ్చింది, వీటిని కూడా అమలు చేయలేదు. సో అవి అమలు చేయలేనటువంటి నేపథ్యంలోనే చేయలేక నెపాన్ని గత ప్రభుత్వం మీద నెట్టి అప్పులు అంటే దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పి ప్రతి సమావేశంలో చెప్తున్నారు. దీన్నే విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. రేపు రాబోయేటువంటిది కూడా ఎన్నికల సీజన్ కాబట్టి
దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి సూచనల్ని హితబోధని కేటీఆర్ చేస్తా ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు, ఏ చిన్న అవకాశాన్ని ఇచ్చినా కానీ దానిపైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగా ఎన్నికల ముందు పదే పదే అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ అదాని ఒకటే అని చెప్పి దేశ సంపదనంతా కూడా అదానికే ప్రధానమంత్రి దోచిపెట్టారని చెప్పి పదే పదే విమర్శలు చేశారు. వారిద్దరూ ఒకటే అని చెప్పి విమర్శలు చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తూ ప్రతిరోజు అదాని ప్రధాని బంధం పైనే విమర్శలు చేస్తూ వస్తా ఉన్నారు. మరి అలాంటి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి కూడా అదాని ప్రధాని పైన విమర్శలు చేశారు. అలాంటి అదానితో దావోస్ లో ఎలా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంటారు, ఆయనతో ఎలా ఓపెన్ గా వ్యాపారం చేస్తారు అని నిలదీస్తూ ఈ ఇద్దరి మధ్యన ఒక రహస్య ఒప్పందం ఉంది. కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్యన ఒప్పందం ఉంది. బీజేపీ సూచనల మేరకు కాంగ్రెస్ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అంటూ కేటీఆర్ నిన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా ఈ రెండు ఒకటే అని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రము అసలు పెట్టుబడులు వేరు, రాజకీయాలు వేరు అనేటువంటి కోణంలో కొట్టుపడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము దీన్ని బలంగా ఈ రెండు పార్టీలు ఒక్కటే, అందుకు వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం, రాహుల్ గాంధీ చేసుకున్నటువంటి విమర్శలు, అదే సమయంలో దావోస్ లో అదానితో కలిసి వ్యాపార ఒప్పందాలు ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి ఫోటోలని ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ దానిపైన చేస్తూ ఇంకా ప్రజల్ని మోసం చేయకండి రాహుల్ గాంధీ అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా వారిని కార్నర్ చేసేందుకు ప్రయత్నాలను అయితే చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి పార్టీ నేతలకి, పార్టీ శ్రేణులకి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.